లక్షద్వీపాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్‌గా ఉంది. నరేంద్ర మోడీ గారు లక్షద్వీపాలకి వెళ్ళి, ఆ టూరిజం స్పాట్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ, ప్రమోట్ చేసే విధంగా ఆయన వెళ్లారు. సో, లక్షద్వీపాల యొక్క ప్రభావం మన భారతదేశం వాస్తుకి ఏ విధంగా రిలేట్ అయ్యింది? చాలా రిలేటెడ్. లక్షద్వీపాలు, భారతదేశము, సింగపూరు, ఈశాన్య రాష్ట్రాలు ఇవన్నీ కూడా భారతదేశంలో అంతర్భాగాలే. మనకి రీసెంట్‌గా భారత ప్రధాని మోడీ లక్షద్వీప్‌కి వెళ్ళి దాన్ని ప్రమోట్ చేయటము, దాని తర్వాత ఇంకా జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమిటంటే లక్షద్వీపాల యొక్క ఇంపాక్ట్ మన భారతదేశం మీద ఎలా ఉంటుంది, భారతదేశం వాస్తుకి ఏ విధంగా ఇది యాడ్ అవుతుంది అన్న విషయం చెప్పుకోవాలంటే కొంచెం ముందుకెళ్ళాలి. అసలు లక్షద్వీపాలు ఎట్లా వచ్చాయి మనకి, ఎందుకు అట్లా ఉన్నాయి, ఇదంతా తెలుసుకోవాలంటే కొంచెం ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని మన భారతదేశాన్ని మనకి ఇచ్చేసి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారో అప్పటి స్థితిగతులు కొంచెం తెలుసుకోవాలి లైట్గా. అప్పుడున్న పరిస్థితి ఏమిటి, 2 రకాల రాజ్యాలు ఉండేవి. ఒకటేమో డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే రాజ్యము, ఇంకొకటేమో అనేక మంది రాజులు, వీళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళకి కప్పం కడుతూ వాళ్ళ రాజ్యం వాళ్ళు పరిపాలించుకునేవాళ్ళు అన్నమాట. అయితే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మనకి భారతదేశం మన దేశం మనకిచ్చి వెళ్ళాలని నిర్ణయించుకున్నారో అప్పుడు 2 రాజకీయ పార్టీలు ఉండేవి. కాంగ్రెస్ పార్టీ ఒకటి అండ్ ఇంకొకటి మహమ్మద్ అలీ జిన్నా పార్టీ ఒకటి. అంటే నెహ్రూ ఒక పార్టీ, జిన్నా ఒక పార్టీ, 2 రాజకీయ పార్టీలు ఉండేవి. సో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చేద్దాం అనుకున్నారో అప్పుడు ఈ నెహ్రూ వచ్చేసి మొత్తం హిందూ దేశం కావాలని నెహ్రూ గాంధీ అడిగితే, జిన్నా వచ్చేసి ముస్లిమ్స్కి వేరే దేశం కావాలని అడిగారు. దేశంలో హిందూస్ ముస్లిమ్స్ అందరు ఉన్నారు. అయితే ఈ పొలిటికల్ స్టంట్ కాస్త, అంటే పొలిటికల్ వార్ కాస్త రీజన్ అంటే మతతత్వమైనటువంటి యుద్ధంగా తయారైంది. హిందువులు ముస్లిమ్స్ అని విభజింపబడ్డారు. వాళ్ళు బ్రిటిష్ రూలింగ్ ఉన్నటువంటి ప్రాంతాలని ఈ ఇద్దరికి ఇచ్చేశారు. పాకిస్తాన్ ఒకటి, ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్, ఇంకొకటి తూర్పులో ఈస్ట్ పాకిస్తాన్ ఒకటి. ఈ రెండు పాకిస్తాన్లు చేసి ఇచ్చారు. ఇక్కడ ముస్లిమ్స్ జనాభా ఎక్కువ ఉంటారనో మరి ఏదో ఒక ఒడంబడిక అయితే జరిగింది. కానీ మిగతా అందరు కూడా స్వతంత్ర రాజులు ఉన్నారు, కప్పం కడుతూ వాళ్ళ రాజ్యాన్ని వారి పరిపాలించుకుంటూ ఇంగ్లీష్ వాళ్ళకి కప్పం కట్టేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి, వీళ్ళకి అంటే దేశం నిండా ఎన్నో ఉన్నాయి తెలిసిన. అప్పుడు దాదాపు 565 స్టేట్స్ ఉండేవి భారతదేశంలో. మనకు బ్రిటిష్ వాళ్ళు మనకి ఎప్పుడైతే స్వతంత్రం ఇచ్చారో అప్పుడు 565 స్టేట్స్ ఉండేవి. అవి కాస్త ఈరోజు 28 స్టేట్స్కి కుదింపబడ్డాయి. అంటే అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఒక్కొక్క రాష్ట్రం చేయటానికి చాలా టైం పట్టింది. అందులో మనకి సర్దార్ పటేల్, నెహ్రూ వీళ్ళు ముఖ్య భూమిక పోషించారు. ఈ స్వతంత్ర రాజులందరికీ కూడా నెహ్రూ, సర్దార్ పటేల్ వీళ్ళిద్దరు కలిసి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటేమో వాళ్ళ ఇష్టంగా వాళ్ళే ఒక నిర్ణయం తీసుకొని భారతదేశంలో వాళ్ళ రాజ్యాన్ని కలిపేయటం. అటువంటి వాళ్ళకి వీళ్ళు ఇంత ఇస్తాం అని ఒక ర్యాన్సమ్ పెట్టారు అక్కడ. అంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళకు వదిలేసి. రెండవది, ఒకవేళ భారతదేశంలో కలవకపోతే అది స్వతంత్ర రాజ్యం అయిపోతుంది కాబట్టి అన్నీ అదే చూసుకోవాలి. దానికి పంపవలసినటువంటి ఇంధనం కానీ బొగ్గులు కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి దేశం వీళ్ళకి పంపించదు. ఇది 2వ స్టేజ్. 3వ స్టేజ్ విలీనం. ఇప్పటికి కూడా ఒప్పుకోకపోతే ఇక బలవంతంగా విలీనం చేసుకోవటమే, పోలీస్ యాక్షన్ తీసుకోవటం, సంథింగ్ అట్లా. అయితే కొంతమంది ఏమో వీళ్ళు భారతదేశంలో కలవటానికి ఇష్టపడ్డారు, వాళ్ళ రాజ్యంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ దేశంలో వాళ్ళు విలీనం అయిపోయి వాళ్ళు రాతకోతలతో ఇచ్చేశారు. అప్పుడు చాలా రాజ్యాలు ఇండియాలో కలిసిపోయాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, వాళ్ళేమో వాళ్ళకి ఇంధనాలు ఇవన్నీ పంపటం మానేశారు. అంటే సెకండ్ ఫేజ్. దానికి వాళ్ళు విలీనం కావటానికి ఒప్పుకోకపోతే ఇంధనాలన్నీ ఆపేశారు.
అప్పుడు ఇంకా వాళ్ళకు గత్యంతరం లేక వాళ్ళు ఇండియాలో కలిసిపోయారు. అంటే ఇదేంటి థర్డ్ స్టేజ్. వాళ్ళంతట వాళ్ళు విలీనం చేసుకున్నారు పత్రాల మీద సంతకాలు చేసేసి. అట్లా అట్లా జరిగిన వాటిలలో కొన్ని రాజ్యాలు ఇండియాలో కలిసిపోతే ఇంకా కొన్ని కొంచెం కాంట్రవర్సీస్గా ఉండిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా మనం చూస్తున్నటువంటి కాశ్మీర్ ఇష్యూ. వాళ్ళ రాజు మనకి ఇండియాలో కలవటానికి ఆయన సమ్మతిగా ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ముస్లిమ్స్ జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళు అట్లెట్లా ఇస్తాడని అప్పటికే 1/3 ఆఫ్ కాశ్మీర్ ఆక్యుపై చేసుకున్నారు మనం వెళ్ళేసరికి అప్పట్లో. అది ఇంకా నడుస్తూ ఉంది. ఈ రెండిటికి కూడా లొంగని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో మన నైజాం ఒకడు వస్తాడు, హైదరాబాద్ నైజాం. సో అక్కడికి వచ్చి బలవంతంగా అతన్ని మొత్తాన్ని భారతదేశంలో కలిపేసుకున్నారు. ఆయన ఒప్పుకున్నాడు అప్పుడు. ఇది జరిగింది కదా. అయితే వీటన్నిటికీ సంబంధం లేకుండా కొన్ని రాజ్యాలు ఉన్నాయి. అవి దూరంగా ఎక్కడో ఉన్నాయి భారతదేశానికి. ఎక్కడ ఇప్పుడు లక్షద్వీపులు అనుకోండి, అది మనకి కొచ్చి నుండి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సముద్రంలో. ఇవన్నీ కూడా ఐలాండ్స్. అట్లాగే ఇండియాకు దూరంగా ఉన్న లక్షద్వీప్స్, తర్వాత అండమాన్ నికోబార్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళకి ఏమిటంటే ఇప్పుడు అండమాన్ నికోబార్ అంటే అప్పటికి కూడా అక్కడ బ్రిటిష్ వాళ్ళు కాలాపాని అంటారు, అక్కడ జైళ్ళు పెట్టేసి ఆ జైళ్ళల్లో స్వతంత్ర యోధుల్ని తీసుకెళ్ళి అక్కడ బంధించేవాళ్ళు. సో అది భారతదేశానికి అంతర్భాగంగా అప్పటి నుంచే ఉండిపోయింది. కానీ లక్షద్వీప్స్ దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. లక్షద్వీప్స్ అట్లా ఉండిపోయాయి. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అక్కడ ఈ లక్షద్వీప్స్ అన్నది అనామకంగా ఉండిపోయింది. కాబట్టి పాకిస్తాన్ నుండి ఇది ఎప్పుడు 1956 సమ్వేర్ వాళ్ళు ఒక అంటే ఇప్పుడు ఎక్కడ ఏది అనామకంగా ఉండిపోయిన సంస్థానమైన అనామకంగా మిగిలిపోయినటువంటి భూభాగం ఏదైనా ఉంటే దాన్ని వెంటనే వెళ్ళి ఇండియా ఆక్యుపై చేసుకోవటము, పాకిస్తాన్ ఆక్యుపై చేసి వాళ్ళ జెండా పెట్టడము ఇట్లా చేస్తూ వచ్చారు. అందులో ఈ లక్షద్వీప్ అన్నది మనకు చెప్పుకున్నాం ఇందాక, కొచ్చి నుండి 350 దాదాపు కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి దాదాపు 32-36 దీవుల సముదాయం లక్షద్వీప్ అనేది. అక్కడికి వాళ్ళు వెళ్ళేసి జెండా పాద్దామని పాకిస్తాన్ వాళ్ళు బయలుదేరారు. ఈ విషయము వల్లభాయ్ పటేల్కి తెలిసిన తర్వాత అప్పుడు వల్లభాయ్ పటేల్ ఏమిటంటే ఇండియాకి ఆయన హోమ్ మినిస్టర్, అట్ ద సేమ్ టైం ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఉప ప్రధాని ఆ లెవెల్లో ఉంటూ ఆయన హోమ్ అంతా చూసేవాడు అన్నమాట. ఆయనకి ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే సౌత్లో మనకి దగ్గరగా ఉన్నటువంటి దానికి దగ్గరగా ఏమొస్తుంది, తమిళనాడు వస్తుంది. సో తమిళనాడులో ఉన్న వాళ్ళకి ఆయన కబురు పంపించాడు, ఎందుకంటే అది దగ్గర అవుతుంది లక్షద్వీప్. మీరు వెంటనే ఒక 100-200 మంది 300 మందిని తీసుకొని ఏ పడవ అవైలబుల్ ఉంటుంది ఆ పడవ తీసుకొని వెంటనే లక్షద్వీప్కి వెళ్ళి అక్కడ మన భారతదేశపు జెండా ఎగురవేయాలి అని. ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో రావాలి. సో ఇది దగ్గర మనకి ఇక్కడి నుంచి. సో ఆ కబురు అనుకున్న తర్వాత వెంటనే 2 యోధులు కొంతమంది పరివారాన్ని తీసుకొని దాదాపు ఒక 200 మందిని తీసుకొని ఏదో దొరికిన పడవ తీసుకొని ఇక్కడి నుంచి లక్షద్వీప్కి వెళ్ళారు. ఆ లక్షద్వీప్కి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే ఆ 2 మనుషులు ఆర్కాట్ రామస్వామి మొదలియార్, ఆర్కాట్ లక్ష్మణస్వామి మొదలియార్. వీళ్ళిద్దరూ మన తెలుగు మూలాలు ఉన్నటువంటి తమిళియన్స్. ఓకే. పడవ తీసుకొని వీళ్ళిద్దరూ లక్షద్వీప్కి చేరుకొని హుటాహుటిన అక్కడ భారతీయ జెండా ఎగరవేశారు పెద్దది. ఆ జెండా ఎగరవేసిన తర్వాత ఒక అరగంటకో గంట సేపటికో పాకిస్తాన్ వాళ్ళు చేరుకున్నారు అక్కడికి వాళ్ళ పడవల్లో. కానీ అప్పటికే భారతీయ జెండా ఎగురుతుంది కాబట్టి ఇంకా దాన్ని ముట్టుకోకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ 2 మనుషులు ఆ రోజు ఆ జెండా ఎగరవేయకపోతే పాకిస్తాన్ వాళ్ళ జెండా ఎగరవేస్తే అవి పాకిస్తాన్ వశమైపోయి ఉండేవి.
అప్పుడు తీసుకున్న వల్లభాయ్ పటేల్ తీసుకున్న ఇంత డెసిషన్. తెలివితో కూడుకున్న నిర్ణయం, అడ్వెంచర్తో కూడుకున్న నిర్ణయం. ఎస్. దీనివల్ల ఈరోజు లక్షద్వీప్ మన భారతదేశానికి సంబంధించినవై గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ లక్షద్వీప్కి భారతదేశానికి ఉన్న వాస్తుపరమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. చూడండి, మన ఇండియా చూస్తే మనకు ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర 4 దిక్కులు ఉంటాయి కదా. ఈ 4 దిక్కులు ఉన్నటువంటి ఇండియా సముద్రం దగ్గర దక్షిణం వైపు వి షేప్లో ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాని విభజించిన తీరు కూడా చూస్తే మీరు సౌత్ సెంట్రల్ రైల్వే ఇవన్నీ చూస్తారు కదా. ఎందుకుంటాయి అవి? మన దేశానికి 5 భాగాలు చేశారు. నార్థర్న్ రీజన్, సౌతర్న్ రీజన్, ఈస్టర్న్ రీజన్, వెస్టర్న్ రీజన్ అండ్ సెంట్రల్ రీజన్. అంటే ఉత్తరం ఒక భాగము, దక్షిణం ఒక భాగము, తూర్పు ఒక భాగము, పడమర ఒక భాగం, మధ్యలో వచ్చేది మధ్య భాగము ఇండియాకి. కానీ ఈశాన్య భాగం అని, ఆగ్నేయ భాగం అని ఇట్లా ఉండదు. ఎందుకంటే మన దేశంలోనే ఈశాన్య కంట్రీస్ ఉన్నాయి. ఈశాన్య భాగం అని లేదు ఇప్పటిదాకా. అలాగే సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ భాగం అని లేదు మనకి. నైరుతి భాగం అని లేదు, ఎందుకంటే వి షేప్లో వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు అని చెప్తాం. కానీ అప్పటికి అంటే ఇప్పుడు మనకు వచ్చి 75 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. ఇప్పుడంటే ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళకి ఇప్పుడు పరిపాలించిన వాళ్ళకి తేడా గమనిస్తే, అంటే వాస్తు ప్రకారము ఆలోచించాలి అంటే ఇవన్నీ చేయాలి. ఇంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఒక ఇంటికి ఈశాన్యం తగ్గి ఉందనుకోండి, ఆ ఈశాన్యం ఇంకొకరి భాగంలో ఉంది. ఈశాన్యం తగ్గటం అంటే ఏముండదు, ఈశాన్యం ఉంటుంది. కానీ మన ఇంటికి తగ్గిపోయింది, ఆ భాగం ఇంకొకరి ఇంట్లో ఉంది, మనకు తగ్గినట్టే. ఎప్పుడైతే ఈశాన్యము మనకి కలిసి వస్తుందో అప్పుడు మనకి ప్రాస్పరిటీ ఉంటుంది. ఇదివరకు ఉంది ఈశాన్యము, ఇప్పుడు ఉంది. కానీ అదే ముక్క ఇంకొకరికి ఇంకొక ఆగ్నేయం కావచ్చు, మనకి ఈశాన్యం కావచ్చు మన ఇంటికి. అట్లాగే మన భారతదేశానికి కూడా ఇప్పుడు ఆగ్నేయంలో మనకి అండమాన్ నికోబార్ దీవులు అప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో మనకు మిస్ అవుతున్నది ఏమిటి అంటే నైరుతి మిస్ అవుతుంది. నైరుతి పక్కన ఏమీ లేదు, సముద్రమే కదా భారతదేశానికి. నైరుతి అంటే ఏమిటి? ఎక్కడైతే దక్షిణం, పడమర ఇవి 2 కలుసుకుంటాయో ఆ మూలని నైరుతి అంటాం. చూడండి, మనకి గుజరాత్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ కిందకి గీస్తే హిందూ మహాసముద్రం వైపుకి, అప్పుడు అరేబియా మహాసముద్రంలో ఈ లక్షద్వీప్కి దాదాపు ఆ గీత సరిపోతుంది. సో భారతదేశాన్ని ఒక స్క్వేర్గా చేసి చూసినప్పుడు ఈ లక్షద్వీప్స్ భారతదేశానికి నైరుతి మూలకు వస్తాయి. అంటే మన దిక్కు ఒకటి ఉన్నా దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే కూడా నైరుతి ఇంపాక్ట్ మనకు ఉండదు కదా. ఇప్పుడు మోడీ గారు చేసిన పని మొదటి నుంచి నేను గమనిస్తున్నాను. ఒక విధంగా భగవదత్తంగా కూడా అట్లాంటి పరిస్థితులు ఏర్పడి మనం అట్లా చేస్తున్నామేమో తెలియదు. చూడండి, ఫస్ట్ మనకి ఈశాన్య రాష్ట్రాల డెవలప్మెంటే లేదు. ఆ ఈశాన్య రాష్ట్రాలు ఏమిటి? ఇవి ఉన్నాయి చూడండి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, మిజోరం. వీళ్ళని 7 అక్కచెల్లెళ్ళు అంటారు, 7 సిస్టర్స్ అంటారు ఈ స్టేట్స్ని. వీటితో మనకి పెద్ద సంబంధమే లేదు. అక్కడ ఏం జరిగినా ఏం చేసినా కూడా ఇదివరకు ఉన్న గవర్నమెంట్ వాటిని ఏం పట్టించుకోలేదు. అక్కడ రోడ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. చైనా వాళ్ళు కానీ అటు బర్మా వాళ్ళు కానీ వీళ్ళ పెత్తనం ఎక్కువ ఉండేది, వీళ్ళ తెగల పోట్లాటలు ఎక్కువ ఉండేది. మనది భారతదేశానికి సంబంధించిన వాళ్ళమన్న ఫీలింగ్ కూడా వీళ్ళకు ఉండేది కాదు. ఎనీబడీ కెన్ సే దిస్. ఓకే. బట్ మోడీ వచ్చాక, మోడీ కావచ్చు, ఒక మహాత్ముడు అనుకోండి, మోడీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన పేరు, ఆయన భగవంతుడు పంపినట్టే వచ్చేసి ఫస్ట్ ఈశాన్యం వైపు దేశాన్ని పరుగులు పెట్టాడు. ఈశాన్యం వైపుకి వెళ్ళేసి మొత్తం రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ కట్టుకోయాడు. వీళ్ళందరినీ కలుపుకుపోయాడా లేదా వేరే విషయం. దేశం అదంతా మన దేశమే. అప్పుడు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ వచ్చేసరికి ముందు ఆ చైనా వాళ్ళ నుంచి కాపాడుకోవటానికి
అక్కడికి మన సైనికులు వెంటనే వెళ్ళాలంటే కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, వీటన్నింటినీ కూడా చాలా ప్రయారిటీ మీద తీసుకెళ్లారు. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఓహో మనం ఏదో పెద్ద దేశంలో ఉన్నాము, ఫలానా దేశం, మనం ఫలానా దేశానికి సంబంధించిన వాళ్ళం, అంటే మనం భారతదేశానికి సంబంధించిన వాళ్ళం మన ఫీలింగ్ వచ్చింది. అక్కడ నిరంతరం జరిగేటటువంటి కొన్ని రకాల రిలీజియస్ తాగాతాలు అనుకోండి, ఇంకేమైనా ఇప్పుడు మణిపూర్లో ఉన్నాయి కదా గొడవలు, వీటన్నింటినీ సర్దేసుకుంటూ నెమ్మదిగా అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది భారతదేశం. ఉన్న భారతదేశమే, ఉన్న ఈశాన్యమే, అది ఎవరికి పట్టనట్టు ఉన్నది, కానీ నేను తీసుకెళ్ళి ఆ ఈశాన్యాన్ని కలుపుకొని కొంచెం ప్రాస్పరిటీని పెంచే దిక్కు అది ఈశాన్యం ఎవరికైనా. అది చేయగలిగారు, ఇంకా చేస్తున్నారు. తర్వాత అండమాన్ నికోబార్ అక్కడికి వెళ్ళారు. అక్కడ కాలాపాని, అక్కడ ఉన్న జైళ్ళు, ఇవన్నీ కూడా మోడీ గారు వెళ్ళి చూసి వచ్చారు. అది చాలా ముఖ్యమైన ప్రదేశం అని దాన్ని డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఆయిల్ దొరుకుతుందని ఒకటి, ఇంకొకటి చైనా వాళ్ళు వచ్చే షిప్లని, వీటన్నింటిని కూడా అక్కడి నుంచి బాగా కంట్రోల్ చేయవచ్చు అని దాని ప్రాముఖ్యతను గుర్తించటం, దానికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉండటం. అంటే మనకేమైంది, ఒక ఈశాన్యము, ఒక ఆగ్నేయము, ఈ ఫుల్ఫిల్ అవుతూ ఉన్నాయి వాటి కండిషన్స్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నైరుతి దిక్కుకు వచ్చారు. మొన్న మోదీ గారు వెళ్ళొచ్చారు. అక్కడి నుంచి మాల్దీవ్స్ నుంచి కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్, అవి రెచ్చగొట్టిన విధానం, దీనివల్ల ఇప్పుడు లక్షద్వీప్ని చాలా వేగంగా డెవలప్ చేస్తుంది. అవును, చాలామంది ఇండియన్ టూరిస్ట్ కూడా వాళ్ళ టికెట్స్ అనేవి మాల్దీవ్స్కి క్యాన్సిల్ చేసుకున్నట్టు కూడా తెలిసింది. క్యాన్సిల్ చేసుకొని దీనికి బుక్ చేసుకుంటున్నారు. అంటే ఈ ఇంతవరకు నిర్లక్ష్యంగా ఉన్నాయి, ఎవరు పట్టించుకోలేదు వీటిని. ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు, పోర్చుగీస్ వాళ్ళు, ముస్లిమ్స్, వీళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళారు, వచ్చారు, కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక పర్సను లక్షద్వీప్ గురించి ఇంత శ్రమ పడి, ఇంత శ్రద్ధ పెట్టి డెవలప్మెంట్కి పూనుకున్నారు. డెవలప్మెంట్ కూడా ఏ విధమైన ఆటంకాలు లేవు, కావాల్సిన నిధులు ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన మ్యాన్ పవరు, మెషినరీ ఉంది, మొత్తం భారతదేశ ప్రభుత్వం యొక్క సహకారం ఉంది. విత్ ఇన్ ఇయర్ ఆర్ 2 అది చాలా గొప్ప టూరిస్ట్ కేంద్రంగా కాబోతుంది. అయితే ఇదివరకు మనం ఈశాన్యాన్ని ఎట్లా నెగ్లెక్ట్ చేశామో, అండమాన్ నికోబార్ని ఎట్లా నెగ్లెక్ట్ చేశామో, తర్వాత మోడీ గారు వచ్చాక ఈ రెండింటిని ఎట్లా శ్రద్ధ తీసుకొని డెవలప్ చేస్తున్నారో, అట్లాగే ఇప్పుడు ఇండియాకి నైరుతిలో ఉన్నటువంటి లక్షద్వీప్ని డెవలప్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈశాన్యము ప్రాస్పరిటీ, ఆగ్నేయము సమస్యాత్మకం. ఆగ్నేయం సరిగా లేకపోతే సమస్యలు వస్తూనే ఉంటాయి. నైరుతి నాయకత్వానికి, ఆయుధాలకి పెట్టింది పేరు నైరుతి. ఆయుధాలు, నాయకత్వం, శత్రు వినాశనం, శత్రువులను కడచేర్చటం, శత్రువులను భయపెట్టడం, వీటన్నిటి కూడా నైరుతి దిక్కు యొక్క ప్రాధాన్యతలు. ఇంతవరకు అది మనకి లేదు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటే ఉండవచ్చు. మన దేశాన్ని మనం ప్రతిభావంతంగా నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోవటానికి ఇది శుభసూచకంగా మనం చెప్పుకోవచ్చు. అలా అంటే మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. వాళ్ళందరూ అసమర్థులా అని మీరు అడిగితే నేనేం చెప్పలేను. ఆ రాష్ట్రానికి కావలసిన వాస్తు ప్రకారం ఆ రాష్ట్రానికి నాయకత్వం ఉంటుంది. సమగ్రంగా దేశం మొత్తానికి చూసుకున్నప్పుడు దేశం మొత్తానికి కావాల్సిన నాయకత్వం ఇక్కడ మొదలవుతుంది. ఇప్పుడు ఈశాన్యాన్ని ఇప్పుడు ఎట్లా ఉద్ధరిస్తున్నారో, ఆగ్నేయాన్ని ఎలా ఉద్ధరిస్తున్నారో, అలాగే నైరుతిని ఉద్ధరిస్తున్నారు. నైరుతిని కలుపుకొని పనిచేస్తారు. ఇక్కడి నుంచి నాయకత్వము ఇంకా దృఢంగా ఉండేటట్టు, శత్రు భయంకరంగా నాయకత్వం వర్ధిల్లేటట్టు, ఆయుధాలు విపరీతంగా సంపాదించుకొని సాధించి పెట్టుకునేటట్టుగా ఈ నైరుతి దిక్కు
ఈ దేశ నాయకత్వాన్ని నడిపిస్తుంది. ఇందులో సందేహం ఎంత మాత్రం లేదు. ఇదివరకు నైరుతి వెలితిగా ఉండేది. హ్మ్. నైరుతి ఇదివరకు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ ఇదివరకు వెలితిగా ఉండేది. ఇప్పుడు సమగ్రంగా తయారైపోతుంది. ఓకే. దీనివల్ల భారతదేశానికి భవిష్యత్తులో అద్భుతమైన నాయకత్వం, అద్భుతమైనటువంటి సైన్యము ఇవన్నీ సమకూరుతాయి. శత్రు భీకరంగా భారతదేశం తయారవుతుందని చెప్పచ్చు. ఓకే.